ఈ రోజున వాక్య సందేశము మన సమస్యల్లో మన స్పందన బట్టి దేవుడు మనలో ఉండి కార్యం చేయటం ప్రారంభిస్తాడు. మన ఇబ్బందులనే కొలిమిలో మనం కాల్చబడుతున్నప్పుడు మనం తీసుకునేటువంటి వ్యక్తిగత నిర్ణయాల ద్వారా దేవుడు నడవటం ప్రారంభిస్తాడు. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 3వ వచనం, 4, 5, 6 వచనాలు. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి యుండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనుపోబడి యుండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా బిగ్గరగా ఏడ్చిరి. యెజ్రెయేలీయురాలైన అహినోయము కర్మేయుడైన నాబాలు భార్యయునైన అబీగయిలు అను దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనుపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణం విసిగినందున రాళ్లు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. పురుషులు బయట ఉన్న సమయంలో శత్రువులు వచ్చి దావీదు యొక్క భార్యలను పిల్లలను దండులో ఎవరైతే తనతో కలిసి సహ పనివారిగా పనిచేస్తూ ఉన్నారో వారి యొక్క భార్య పిల్లలను, అంతేకాదు వారు కలిగిన ఆస్తిపాస్తులు అన్నిటినీ తీసుకొని మిగిలిన ఏమైనా ఉంటే కాల్చి తగలబెట్టి బూడిద చేశారు. దావీదు అతనితో పాటు ఉన్నటువంటి మిగిలిన వారు వచ్చి చూసుకున్నప్పుడు బూడిద కనబడుతుంది. అలాంటి సమయంలో దావీదుతో పాటు ఉన్న వారందరి యొక్క ఆలోచన విధానము దావీదు కన్నా చాలా విభిన్నంగా ఉన్నది. ఇక్కడ దావీదుతో పాటు ఉన్నటువంటి వారందరూ కూడా ఇశ్రాయేలీయులే, వీరందరూ యెహోవా దేవుడిని సేవించేవారే. ఇక్కడ పరిస్థితి చూసినప్పుడు దావీదుతో ఉన్న మిగిలిన వారికి కోపము రగులుకుందంట. ఈ దావీదుతో మేము ఉండటం వల్లనే మాకు ఇంత నష్టం కలిగింది, మా బాధకి కారణం ఈ దావీదే కదా, ఇతని రాళ్లతో రువి చంపేద్దామని రాళ్లు పట్టుకున్నారు. ఎంత మూర్ఖత్వం అది! సమస్యకు పరిష్కారం ఏంటి అని ఆలోచన చేయాల్సింది పోయి సమస్యను పరిష్కరించే దేవుడు ఉన్నాడు, ఆయన దగ్గర మొరపెడదాము అనే ఆ ఆశ లేకుండా, అటు దేవుని మీద ఆధారపడకుండా, తమల్ని నడిపిస్తున్నటువంటి ఆ నాయకుడి మీద ఆధారపడకుండా, ఈ మూడు ఒక పక్కన పెట్టి తమ ఎదుర్కొన్న వ్యక్తిని దాడి చేసి చంపేద్దాం అని వాళ్ళు అనుకుంటూ ఉంటే దావీదేమనుకుంటున్నాడు, తను కూడా రివర్స్ అవ్వచ్చు. వీళ్ళకి మీ అందరి కోసం నేను నా జీవితాన్ని త్యాగం చేసి, నా కుటుంబాన్ని త్యాగం చేసి మీకోసం నేను బ్రతుకుతూ నా ఇద్దరు భార్యల్ని నా పిల్లల్ని పోగొట్టుకున్నానని అతను కూడా తిరగబడవచ్చు. ఏదో ఒక విధంగా తను కూడా రెస్పాండ్ అవ్వచ్చు. వీళ్ళు చేయిందంతా ఇక్కడ దావీదు చేశాడు. వాళ్ళు యెహోవా దేవుని నామంలో ప్రార్థన చేయలేదు. కానీ దావీదుకి శ్రమ వచ్చినప్పుడు, ఈ సమస్య తనకు ఎదురైనప్పుడు తాను నమ్మిన దేవుణ్ణి బట్టి తాను బలపరుచుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదే దేవుణ్ణి ఆనుకునే వారికి, దేవుణ్ణి ఆనుకోని వారికి ఉన్నటువంటి వ్యత్యాసం. దైవజనమా, అందరం ఒకలాగానే కనబడతాం, కానీ దేవుణ్ణి హత్తుకొని దేవునితో నడిచే వ్యక్తిలో ఆలోచన విధానాలు ఒకలా పరిగెత్తుతూ ఉంటాయి. ప్రభువుని ఇలా విశ్వాసం లేకుండా, ఆయన మీద ఆధారపడకుండా ఉన్నటువంటి వారి ఆలోచనలు వేరే రీతిగా పరిగెత్తుతూ ఉంటాయి. దావీదుతో ఉన్నటువంటి గుంపు ఒక విధంగా ఆలోచన చేస్తుంది. వారు దేవుణ్ణి ఆశ్రయించిన వారి సమస్యను బట్టి తమల్ని నడిపిస్తున్నటువంటి ఆ నాయకుడి మీద ఆధారపడకుండా వారి సమస్యకు పరిష్కారం ఏ విధంగా అని ఆలోచన చేయాల. ఈ మూడు ఒక పక్కన పెట్టి తమ ఎదుర్కొన్న వ్యక్తిని దాడి చేసి చంపేద్దాం అని వాళ్ళు అనుకుంటూ ఉంటే, కానీ ఇక్కడ దావీదు మాత్రం బూడిదైపోయినటువంటి ఆ బూడిదలో మోకరించాడు, చేతులు రెండు పైకెత్తాడు. డాడీ, ఎవరైతే నాకున్న ఆశీర్వాదాలని, నా సౌఖ్యాన్ని, నా ఘనతను, మా ప్రాణానికి ప్రాణమైన మా పిల్లల్ని, మా భార్యల్ని, నాకు కలిగినటువంటి సమస్తాన్ని దొంగిలించి తీసుకొని వెళ్ళారు, నేను వెళ్ళి వారిని కలుసుకొని వారిని జయించి నేను తీసుకొని రాగలనా? వెళ్ళు అంటే నేను వెనక ముందు ఆలోచించను, పిరికి వాడిని కాదు, వెళ్ళిపోతాను. నువ్వు మాటిస్తే నేను వెళ్తాను. అది ఎంత పెద్ద సమస్య అయినా సరే ఐఎమ్ రెడీ అంటున్నాడు. ఇతను చేస్తున్న ప్రార్థన పక్కన ఉన్న వాళ్ళు విని, మనం వెళ్ళలేం, పోయిన వాళ్ళు ఎలాగూ పోయారు, ఇక మన భార్యలు లేరు, మన పిల్లలు లేరు, వాళ్ళ దగ్గరికి వెళ్తే మన తలలు నరికేస్తారు. కానీ దావీదు యొక్క ఆలోచన విధానం వేరేగా ఉన్నది. ఇతని సమర్పణ వేరు, ఇతని భక్తి వేరు, ఇతని దేవుని పట్ల కలిగిన విశ్వాసం వేరు, ఇతని దేవునితో కలిగి ఉన్న అన్యోన్యమైన సహవాసం మిగిలిన వారితో పోలిస్తే చాలా ప్రత్యేకంగా ఉంటూ ఉండేది. దైవజనమ, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా ప్రభు అన్నాడంట, వెళ్ళు, నీ వారిని నువ్వు జయిస్తావు, నీ వారిని నువ్వు మరలా తిరిగి తెచ్చుకోగలుగుతావు అని చెప్పినప్పుడు దావీదు బయలుదేరాడు. మీలో ఎవరైనా నాతో వస్తే రండి, పిరిగి పందలైతే ఇక్కడే ఉండండి, ధైర్యవంతులైతే నాతో రండి, వస్తే మనం వెళ్ళి మన భార్యల్ని మన పిల్లల్ని మనతో పాటు తీసుకొని వద్దామని
ఆ సమస్యల్లో, ఆ చిక్కుల్లోనే ఆశీర్వాదాన్ని వెతుక్కుంటూ బయలుదేరాడు. అన్నట్లుగానే అతను తిరిగి మరలా సాయంకాలం అయ్యేసరికి వారిని కలుసుకున్నాడు, శత్రువులు జయించాడు, తాను కోల్పోయిన సమస్తాన్ని మరలా తిరిగి తెచ్చేసుకున్నాడు. ఇదే దేవునితో నడిచే వారిలో ఉన్న గొప్పతనం దైవజనమా. ప్రభువుని నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వేది కోల్పోయినా, దుష్టుడు నీలోంచి ఏది దొంగలించినా, ఉదాహరణకి అది నీలో ఉన్నటువంటి ఆరోగ్యం పోయినా, ఆస్తి పోయినా, ఆనందం పోయినా, సమాధానం పోయినా, ఐశ్వర్యం పోయినా, జ్ఞానము పోయినా, మరలా తిరిగి అన్ని ఇవ్వగల శక్తిమంతుడు నమ్మిన దేవుడు. సమస్తాన్ని తిరిగి నువ్వు పొందుకోవటానికి ఆ దేవాతి దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన నీకు శక్తిని ఇస్తాడు. ఆయన నీకు బలాన్ని ఇచ్చి నడిపిస్తాడు. అందువలన మనకి కొన్ని సమస్యలు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఎలా స్పందిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ గుంపులో దావీదు లాంటి భక్తులు లేకపోతే ఆ గుంపంతా తిట్టుకుంటూ, ఒకరినొకరు కొట్టుకుంటూ, విరక్తి చెంది బికారులైపోయి, మన బ్రతుకులు అయిపోయి, దేవుడు మనని నాశనం చేశాడని అటు దేవుడిని తిట్టేవాళ్ళు, ఇటు తమను తాము తిట్టుకునేవాళ్ళు, ఇటు దావీదుని జీవితకాలం అంతా తిడుతూనే ఉండేవారు. కానీ ఇక్కడ ఆ గుంపులో భక్తి కలిగిన దావీదు, దేవునితో నడిచే దావీదు ఉండటం వలన అద్భుతాలు జరిగాయి. ఈరోజు నీ ఇంట్లో ఉన్న వారందరూ కూడా భక్తిహీనపు గుంపేమో, నీ బంధువులు, మిత్రులు, నీకు తెలిసిన వారు. కానీ ఆ గుంపులో నువ్వు ఒక్కదానివి, నువ్వు ఒక్కడ ఉన్నావు, దేవుణ్ణి ఆధారం చేసుకునే వ్యక్తివి. నీ ఒక్క భక్తిని బట్టి, నీ సమర్పణ బట్టి ఆ గుంపంతటికి దేవుడు ఆశీర్వాదము, రక్షణానందము ఇవ్వబోతూ ఉన్నాడు. ఒక భక్తుడు ఇలా అన్నాడు, అందరికీ ఆయా సమయాల్లో సమస్యలు వస్తుంటాయి. అయితే అందరూ తమ సమస్యల పరిష్కారం కొరకు ఒకే పద్ధతిని అనుసరించరు, వేరు వేరు పద్ధతులను వెతుక్కుంటారు. సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యము కొంతమేర మనలో అందరికీ ఉంది. పురుషులు, స్త్రీలు, ఈవెన్ చిన్నపిల్లలు కూడా తమకొచ్చే సమస్యల్ని తమకు తెలిసిన పద్ధతిలో పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మన సమస్యలను దేవుని పద్ధతిలో పరిష్కరించుకున్నప్పుడు ఈ భూమి మీద చాలా ఆహ్లాదంగా, హాయిగా మన జీవిత నావ ఈ సముద్రం అనే లోకం మీద సజావుగా నడుస్తుంది. ఒక్కొక్కసారి మన సమస్యలను మన సబుద్ధిని ఆధారం చేసుకుని పరిష్కరించాలని చూసినా, మన జీవితాన్ని మన స్వాధీనంలోకి మనం తీసుకున్నా, యవనస్తులు తమ యవన జీవితాన్ని తమ ఇష్టానుసారంగా ఉండాలని తమ చేతుల్లోనికి పూర్తిగా తమ జీవితాన్ని తీసుకున్నా, అక్కడే చిక్కులు, సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. సారమ్మకి, అబ్రహాముకి ఉన్న సమస్య ఒకటే, సంతానం లేదు. ఆ సంతానం లేనప్పుడు దేవాతి దేవుడు వారిని దర్శించి, నేను తప్పకుండా మీకు సంతానం ఇస్తాను అని చెప్పినప్పుడు, ఆ దేవుడు ఇచ్చేటువంటి ఆ నిర్ణయ సమయం కోసం ఎదురు చూడాల్సింది పోయి తొందరపడి తనకొచ్చిన సమస్యను తనకు నచ్చిన పద్ధతిలో పరిష్కరించుకోవడానికి తొందరపడింది సారమ్మ. తన పనికెత్తైనటువంటి హాగాన్ని తన భర్త దగ్గరికి తీసుకువెళ్ళి, ఈమెను వివాహం చేసుకో, ఈమె ద్వారా సంతానాన్ని కను, ఈమెకు పుట్టే సంతానమే మనకి సంతానంగా ఉంటుంది అని చెప్పినప్పుడు అబ్రహాం అన్నాడు, సారమ్మ ఎందుకు తొందరపడుతున్నావు? దేవుడు మనతో చెప్పాడు కదా, వాగ్దానం చేశాడు మనకు బిడ్డను ఇస్తాడని. దేవునికి అప్పగించావు మన సమస్యని, నువ్వెందుకు దీనికి పరిష్కారం నీ ఆలోచన చొప్పున చేయాలనుకుంటున్నావంటే ఆమె నవ్వి అన్నదంట, నీకు 100 సంవత్సరాలు, నాకు 90 సంవత్సరాలు వస్తున్నాయి, ఇక మనకి పిల్లలు పుడతారా? దేవుడు అన్నాడే కానీ ఇంతవరకు జరిగిందా ఆ పని? ఆ కార్యం జరగలేదు కదా. అందువలన నేను చెప్పిన మాటకు నువ్వు లోబడి, నేను చెప్పినట్లు నువ్వు విని తప్పకుండా ఈమెను వివాహం చేసుకోమని బలవంతం చేసినప్పుడు హాగార్ని అబ్రహాము వివాహం చేసుకున్నాడు. తర్వాత వారికి సంతానం ఇష్మాయేలు పుట్టాడు. తన యజమానురాలు నీచురాలైపోయిందంట హాగారికి. తను ఎప్పుడైతే గర్భం ధరించిందో అది తట్టుకోలేకపోయింది. ఆత్మ గౌరవానికి దెబ్బ తగిలినట్లయిపోయింది సారమ్మకి. మనసులో అప్పుడే కుమిలిపోవటం ప్రారంభించింది. అనవసరంగా దేవుడు చెప్పిన సమయం కోసం ఎదురు చూడకుండా ఈ యొక్క సమస్యను నా సొంత పద్ధతిలో పరిష్కరించడానికి నేను ప్రయత్నం చేసి చిక్కుల్లో పడ్డానా? హాగారు చూపు మారింది, మాట మారింది, విధానం మారింది, మర్యాద మారింది, పద్ధతి మారింది. ఒకప్పుడు ఉన్నట్లుగా నా పట్ల ఆమెకు గౌరవము, ప్రేమ, అభిమానము, యజమానురాలనే తత్వం లేకుండా నన్ను దాసి చేసింది, తనే యజమానురాలాగా భావిస్తున్నది అని తన మనసులో కృంగిపోవటం ప్రారంభించింది. తర్వాత సారమ్మని దేవుడు దర్శించి ఈమెకి గర్భఫలం ఇచ్చాడు, ఈమెకి ఇస్సాకు పుట్టాడు. దేవుడు అనుకున్న సమయానికి అన్నీ జరిగాయి. తర్వాత మరి సమస్య తీరిపోలేదు. ఇష్మాయేలు సారమ్మ కుమారుడని ఇస్సాకుని హేళన చేయటం ప్రారంభించాడు. ఇది చూసినప్పుడు బాగా బాధ కలిగిందంట. అప్పుడు ఏ సారమ్మ అయితే హాగార్ని వివాహం చేసుకుని సంతానం కను అన్నదో ఆ సారమ్మే అంటూ ఉన్నది, ఈ యొక్క కుమారుడైన ఇష్మాయేల్ని, ఈ తల్లి అయిన హాగార్ని నా దగ్గర నుంచి తీసివేయి, వాళ్ళు నా ముందు పెట్టావంటే నా ప్రాణాలు తీసుకున్నంత పనే అని గొడవ పెట్టేసుకుంది. అది ఎంతో బాధ కలిగింది అబ్రహాంకి. కుటుంబంలో చాలా ఆవేదన, అసమాధానం, గొడవలు. దీని అంతటికీ కూడా కారణం సారమ్మ తొందరపడి తను తీసుకున్నటువంటి నిర్ణయమే. తన సమస్యని తనకిష్టం వచ్చినట్లుగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేసి చిక్కుల్లోనూ, సమస్యల్లోనూ, ఇబ్బందుల్లోనూ పడినట్లుగా మనం చూస్తున్నాం.
ఇక మరొక ఉదాహరణ, ఆదాము అవ్వను చూసినప్పుడు ఆదాము అవ్వకి దేవుడు ఒక నియమము నిబంధన పెట్టాడు. అది మీరి అవ్వ తనకు నచ్చినట్లుగా తను వెళ్ళినప్పుడు లోకంలోనికి ఈరోజు పాపం రావటానికి కారణం స్త్రీ అయినటువంటి అవ్వ చేసినటువంటి ఆ చిన్న పొరపాటే ఈరోజు మనందరం కూడా పెద్ద మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి. సారమ్మకి కుటుంబంలో సమస్య, ఆదాము అవ్వకి వారి యొక్క నిర్ణయాలు తీసుకునే విషయంలో సమస్యలు వచ్చాయి. అలాంటి సమయంలో వారు దేవుని వైపు చెవి ఒగ్గకుండా వారి సొంత పద్ధతిలో వెళ్ళటం వల్ల నష్టపోయారు. ప్రస్తుత కాలంలో సర్వలోక మానవులు కూడా అనుభవిస్తున్న సమస్య పాపం అనే సమస్య. దైవజనమా, ఈ పాపం పోగొట్టుకోవటానికి దేవుని పట్ల ఎంతో భక్తిభావం కలిగినటువంటి ప్రజలు ఆయా రీతిలుగా పొందుకోవటానికి ఆయా మార్గాలు గుండా వెళ్తూ ఉన్నారు. 1 యోహాను 2:1-2 ఎవడైనో పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు తన ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఎవడైనో పాపము చేసిన యెడల ప్రభువు మనకి శాంతికరమై ఉన్నాడంట. పాపం చేసిన వారు ఎంతమంది ఈ ప్రభువుని ఆశ్రయిస్తూ ఉన్నారు? ఎంతో మంది ఆశ్రయించకపోవటం వల్లనే లోకంలో ఎన్నో ఉపద్రవాలు జరుగుతున్నాయి, ఎన్నో నష్టాలు జరుగుతున్నాయి, ఎన్నో కష్టాలు సంభవిస్తున్నాయి. రోజు రోజుకి మానవ జీవితం ఎంతో భయానకంగా అనేకమైనటువంటి తెగుళ్లతో, వ్యాధులతో, మందులే లేనటువంటి వ్యాధులతో, బలహీనతో మనిషి పీడింపబడుతూ రోజు రోజుకి మనస్సాక్షి పాడైపోయి దుర్వావస్థలోనికి వెళ్తూ ఉన్నాడు. విసిగి వేసారిపోతున్నారు. రైలు పట్టాలను వెతుక్కుంటున్నారు, సముద్రాలను వెతుక్కుంటున్నారు, నదులను వెతుక్కుంటున్నారు, బావులు వెతుక్కుంటున్నారు. దేనికి? ప్రాణాలు తీసుకోవటానికి. ఎందుకు ప్రాణాలు తీసుకున్నారు? మనశ్శాంతి లేక, నెమ్మది లేక. మరి ప్రభు ఏమన్నాడు? మీరు మనశ్శాంతి లేని వారులారా, సమాధానం లేని వారులారా, సమస్త భారము మోసుకుంటున్న సకల జనులారా, మీరు నా యొద్దకు రండి, ఉన్న పాటును రండి, నేనే మీ సమస్యలకు పరిష్కారం. జీవ మార్గాన్ని వెతుక్కొని ఈ యేసు ప్రభువుని ఆశ్రయించి రక్షణలో కొనసాగటం అనేది మనకి ఇవ్వబడిన గొప్ప ధన్యత. దైవజనమా, 1 పేతురు రాసిన పత్రిక 1:18-19 మనం చూస్తే, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగరా. ఇక్కడ హెబ్రీలు రాసిన పత్రిక 9:22 రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదని సామాన్యముగా చెప్పవచ్చును. రక్త ప్రోక్షణ లేకపోతే పాపక్షమాపణ లేదమ్మా. రక్తము చిందించటం వలన మాత్రమే పాపక్షమాపణ కలుగుతుంది. రోమా 5:9 కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి మనం రక్షింపబడుచున్నాము. 1 యోహాను రాసిన పత్రిక 1:7 అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. పాపం అనేది కూడా ఒక సమస్య. ఈ పాపమునకు పరిష్కారము యేసు రక్తమే. యేసు రక్తము లేకుండా వెండి బంగారములను ఆశ్రయించినా, ఇతరత్ర దేన్ని ఆశ్రయించినా మానవులకి విమోచన అనేది లేనే లేదని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈ రోజున మన జీవితాల్లో కూడా కొన్ని ఇబ్బందులు, కొన్ని శోధనలు, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఆ ప్రభు సన్నిధికి మనం వచ్చి ప్రార్థనాపూర్వకంగా మనకున్న సమస్యను గురించి మనం మాట్లాడినప్పుడు దేవాతి దేవుని యొక్క గొప్ప జవాబుని మనం పొందుకోగలుగుతాం. దైవజనమా, తనకు సమస్య వచ్చినప్పుడు దావీదు దేవుని సముఖానికి వెళ్ళి తాను నమ్మిన దేవుని బట్టి తను తాను బలపరుచుకోవటం వలన తన జీవితంలో కోల్పోయినవన్నీ తిరిగి పొందుకున్నాడు. అదే రీతిగా మన మధ్యలో ఒక భక్తి కలిగిన స్త్రీ ఉన్నది. ఈమెడి పేరు రూతు. రూతు శాపగ్రస్తమైన మోయాబు వంశంలో జన్మించినటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. చెప్పుకోవటానికి రూతు గురించి ఏమీ లేదు. అత్తగారికి భర్త లేడు, అనగా మామయ్య లేడు. తన తోటి కోడలకు భర్త లేడు, అనగా మరిది లేడు. తనకి భర్త లేడు. అందరికీ భర్తలు చనిపోయారు. చూసిన వాళ్ళందరికీ వింత కుటుంబంలా కనబడుతుంది. పెళ్ళయ్యి అవగానే మగవాళ్ళందరూ చనిపోతున్నారు, రకరకాలుగా అనుకుంటూ ఉన్నారు. ఇలాంటి సమయంలో నయోమి ఒక శుభవార్త విన్నదంట. బెత్లెహేముని యెహోవా దేవుడు దర్శించాడు. అక్కడ ఆహారం సమృద్ధిగా దొరుకుతుందని తెలుసుకుని మరలా తను ఉన్న ఊరు నుంచి తిరిగి ఆహారము దొరికే తన ఊరికి ప్రయాణమే వెళ్తున్నప్పుడు ఇక్కడ తనతో పాటు 2 కోడళ్ళు ఉన్నారు. ఒక కోడలు అత్తను ముద్దు పెట్టుకొని తిరిగి తన ఇంటి వారి వద్దకు వెళ్ళిపోయింది. మరొక కోడలైన రూతు మాత్రం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. తన అత్త నమ్మిన దేవుడు యెహోవా దేవుడు గురించి ఆమె విన్నది. విన్నటువంటి ఆమెకి ఆ దేవుని మీద ప్రేమ పుట్టింది, ఆ దేవుని మీద నమ్మకం కలిగింది. ఆ దేవుణ్ణి ఆశ్రయిస్తే మేలు కలుగుతుందని నమ్మింది. తనకి తన అత్తకి పిడికెడు అన్నం దేవుడు తప్పకుండా పెడతాడని విశ్వసించింది. అందుకనే ఆమె ఒక నిర్ణయం తీసుకొని, నేను కూడా నీతో వస్తాను. దేవుడు దర్శించిన ఆ పురములోనికి, దేవుడు దర్శించిన ఆ పట్టణములోనికి, దేవుడు రక్షిస్తున్నటువంటి ఆ స్థలములోనికి నేను కూడా వస్తాను
అని బయలుదేరితే అత్త నచ్చ చెప్పిందంట. చిన్నదానివి నీకేం తెలుసు, ఒంటరిగా ఉన్న స్త్రీని అందరూ ఎగతాళి చేస్తారు, వద్దమ్మా నా కోడలా, ఇటువంటి పరిస్థితి నేను చూడలేను, నువ్వు కలిగి ఉండటం, మీ అమ్మగారింటికి వెళ్ళిపో, అక్కడ సుఖంగా ఉండు, పెళ్లి చేసుకో, హ్యాపీగా ఉండంటే ఆ రూత్ అన్నదంట, వీటన్నిటి గురించి నేను ఆలోచన చేయట్లేదు, ఆ యెహోవా రెక్కల నీడకి నేను రావాలనుకుంటున్నాను, ఈ శాపగ్రస్తమైన ఈ ఊర్లోంచి నేను బయటపడాలనుకుంటున్నాను, ఈ పారంపర్య ఆచారములోంచి నేను బయటికి రావాలనుకుంటున్నాను, ఈ మోయాబు వంశంలోంచి నేను బయటికి రావాలనుకుంటున్నాను, ఇక్కడ ఉంటే నేను ఇక్కడ ఇలానే ఉంటాను, వీరి మధ్యలో ఒకరిలాగా ఉండి నేను నశించిపోతాను, కానీ జీవం ఎక్కడుందో అక్కడికి వస్తాను, రక్షణ ఎక్కడుందో అక్కడికి వస్తాను, ఆశీర్వాదం ఎక్కడుందో అక్కడికి వస్తాను, వాగ్దానం ఎక్కడుందో అక్కడికి వస్తాను, అత్త నిన్ను నన్ను మరణం తప్ప ఇంక ఏమీ వేరు చేయదు, నేను వచ్చేస్తాను అన్నదంట. చూడండి ఈ వచనాలు ఎంత అందంగా ఉంటాయో. ఇక్కడ 1వ అధ్యాయం రూతు గ్రంథం 16 నుండి 17 వచనాలు మనం చూసినట్లయితే అత్త కోడళ్ళ మధ్యలో జరుగుతున్న సంభాషణ మనం చూస్తూ ఉన్నాం. నీవు నివసించు చోటనే నేను నివసించదును, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి నొందు చోటును నేను మృతి నొందెదను, అక్కడనే పాతి పెట్టబడదును, మరణము తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనను చేయను గాక అని ఆమె ఒక మంచి నిర్ణయం తీసుకుని తన అత్తతో కలిసి ఆమె తిరిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం దైవజనమ. ఇక్కడ మనం గమనించినట్లయితే మెనీ పీపుల్ వాంట్ దేర్ లైఫ్ చేంజ్ బట్ నాట్ దేర్ లైఫ్ స్టైల్. చాలా మంది తమ జీవితం మారాలి అనుకుంటారు, కానీ తమ జీవిత విధానాన్ని మార్చుకోవడానికి ఇష్టపడరు. మా జీవితం మారాలి, మా జీవితంలో అద్భుతాలు జరగాలంటారు, కానీ జీవిత విధానాన్ని మార్చుకోవాలి. జీవిత విధానాన్ని మార్చుకున్నప్పుడే జీవితంలో చాలా మార్పులు వస్తాయి. ఇక్కడ రూతు తన జీవితం మారాలనుకుంది, దానికి మూల్యం చెల్లించింది. ఆమె ఇంతకు ముందు ఎరుగని జనాల దగ్గరికి తల్లిని, తండ్రిని, జన్మభూమిని, తాను ప్రేమించే తన దేవుణ్ణి కావాలని కోరుకొని అన్నిటినీ విడిచి ఆ దేవుని సందుకు వచ్చిందంట. ఈవిడ చాలా మంచి వర్కర్, చాలా చక్కగా పనిచేసేది. తన అత్తగారు కొన్ని సలహాలు ఇచ్చారంట, ఇలా ఇల్లమ్మా, ఆ పొలంలో పని చేసుకోమ్మా, ఈ పొలంలో పని చేయి, అక్కడ నీకు పరిగి ఏరుకోవడానికి అవకాశం ఇస్తారు అన్నప్పుడు అత్త చెప్పిన మాట చొప్పున ప్రార్థనాపూర్వకంగా ఈ విధవరాలు బయలుదేరింది పొలంలో పనిచేసుకోవడానికి. రూతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే ఈ యొక్క విరిగిన స్థితి నుండి ఆశీర్వాదపు స్థితిలోనికి రూతు యొక్క జీవితాన్ని ఆమె తీసుకున్న మంచి నిర్ణయం ద్వారా దేవుడు ఎంత మధురంగా మార్చాడో ఈ వచనాల్లో మనం చూడగలుగుతున్నాం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. ఇక్కడ నువ్వు చేసిన దానికి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు, ఆయన రెక్కల నీడ కిందకు నువ్వు వచ్చావు అని ఆ బోయాజు ఆమెను దీవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. 10వ వచనంలో మనం చూసినట్లయితే నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలిసి ఉండును, నీవు నీ తల్లిదండ్రులను జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమ యొద్దకు వచ్చితివి అని మనం చూస్తూ ఉన్నాం. బోయాజు అన్నాడు, నీవు ఎంతకాలం ఈ పంటంతా అయిపోయేంతవరకు ఏ పొలంలోకి వెళ్ళిన అవసరం లేదు, నా పొలంలోకి వచ్చే పని చేసుకో, అదేవిధంగా పరిగి వేరుకో, నీకు ఎంత కావాలో అంత తీసుకో. పని చేసే వాళ్ళలో కలిసి తను పని చేసుకోవడానికి వెళ్ళింది. సాయంకాలం వరకు పని చేసిందంట. ఆమె పని చేస్తూ సాయంకాలము వదిలిపెట్టినటువంటి ఆ ధాన్యాన్ని ఏరుకొని అత్త దగ్గరికి తీసుకెళ్తే అత్త అన్నదంట, ఆహాహా ఇంత ధాన్యమా, ఎవరి పొలంలోకి వెళ్ళావంటే బోయాజ్ అనే పొలంలోకి వెళ్ళాను. అక్కడ ఏమన్నాడు ఆయన? రూత్ 2వ అధ్యాయము 9వ వచనం చూస్తే ఇక్కడ బోయాజ్ అంటూ ఉన్నాడు, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించుచున్నాను, నీకు దాహమగినప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగమని చెప్పెను. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను అని అంటున్నాడు. ఇక్కడ ఈ సహోదరి దేవుని యొక్క సన్నిధికి రావటం వలన పోషణ పొందుకుంది, కాపుదల పొందుకున్నది. అంతేకాదు ఆమె దాహం తెచ్చబడింది, ఆమె బుట్ట నింపబడింది. రూతు యొక్క సత్ప్రవర్తన, రూతు యొక్క సమర్పణ, రూతు యొక్క భక్తి, రూతు యొక్క కష్టపడే స్వభావం, రూతు తన ముసలి అత్తను హత్తుకొని అత్త పట్ల ఉన్నటువంటి ఆ గౌరవ భావం, పెద్దల పట్ల ఆమెకున్నటువంటి గౌరవ భావం, దేవుని పట్ల ఆమెకున్నటువంటి భక్తి భావం చూసిన వారు అందరి దృష్టికి ఆమెను గూర్చినటువంటి ఘనత దేవాతి దేవుడే ఊరు వారు అందరిలో కలుగు చేశాడు. రూతును చూసిన వాళ్ళందరూ ఆమెను ఎవరు విధవరాలని చూడలా, ఎవరు కూడా మోయాబీరాలని చూడలా, శాపగ్రస్తురాలని చూడలా, మన మధ్యలోకి వచ్చిన పరదేశీ అని చూడలేదు, ఏమీ లేనటువంటి దిక్కుమాలిన స్త్రీ అని చూడలేదు. కానీ ప్రతి ఒక్కరి నోట ఆమెను గూర్చిన ఆశీర్వాదపు వచనాలే దేవుడు పెట్టాడు. ఎక్కడికి రూతు వెళ్తే అక్కడ ప్రతి ఒక్కరూ ఆమెను దీవించడం ప్రారంభించారు. ఇంకా ఒక గొప్ప అద్భుతం ఏంటంటే, నయోమికి ఒక పొలం ఉండేది. ఆ పొలం ఎవరు కొనుక్కుంటారో వారు రూతుని వివాహం చేసుకోవాలి, అదొక నియమం ఆ రోజుల్లో. రూతుకి పెళ్లి చేయాలనుకుంది నయోమి. బోయాజు మరొకతను పిలిచి,
ఆ పొలమును నువ్వు కొనుక్కొని రూతు నువ్వు పెళ్లి చేసుకోమంటే అది నా వల్ల కాదన్నాడంట ఆ వ్యక్తి. ఊరు పెద్దవాడైనటువంటి బోయాజే చివరికి రూతు యొక్క సద్గుణాలు బోయాజును ఆకర్షించటం వలన ఆ పొలము కొనుక్కొని రూతుని వివాహం చేసుకున్నాడు. షీ నెవర్ ఎక్స్పెక్టెడ్. ఆవిడెప్పుడు ఊహించలా తనకు ఒక భర్త ఉంటాడని, తనకు ఒక కుటుంబం ఉంటుందని, తనకు బిడ్డలు పుడతారని, దావీదు ఈమెకు ముది మనవుడవుతాడని, ఆ దావీదు వంశంలో నుంచే యేసు ప్రభు వారు వస్తున్నారని ఈ గొప్ప ప్రణాళిక ఆమెకు తెలియదు. కానీ ఆమెను గూర్చి దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. లోక రక్షకుడిగా ఏ వంశం నుంచి పుట్టాలనుకున్నాడు? రూతు వంశంలోంచి. ఈ రోజున మీలో ఎంతమంది మీ జీవితాలను యేసయ్య చేతుల్లో పెడతారు? అది ఏ స్థితిలో ఉన్నా సరే, అది నిష్ప్రయోజనమైన స్థితిలో ఉన్నా, అది దీన స్థితిలో ఉన్నా, అది బాధాకరమైన స్థితిలో ఉన్నా, అయ్యా ఉన్న పాటున నీ చేతుల్లో నా జీవితాన్ని పెడుతున్నాను. మరి నీ ముందు ఏం కనబడుతున్నాయి? మేలులేమి కనబడట్లేదా? దిగులు పడొద్దు దేవుని బిడ్డ. నీ కొరకు దేవుడు దాచించిన మేలులు అత్యంత శక్తివంతమైనవి. అవి నువ్వు ఊహకు తలంపుకు మించినటువంటివి. దావీదు తన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టినప్పుడు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకున్నాడు. అదే రీతిగా రూతు తన మోడుబారిన జీవితాన్ని జీవం గల దేవుని చేతిలో పెట్టినప్పుడు ఆ మోడుబారిన ఆ చెట్టుని దేవుడు చిగురింపజేశాడు. రూతు దేవుని సన్నిధి వెతుక్కుంటూ వస్తే ఈ రోజున సువార్త మనల్నే వెతుక్కుంటూ మన గడప గుమ్మముల ఎద్దకే వస్తుంది. దైవజనమా, మహారాజు నీ గుండెల్లో నా గుండెల్లో ఉండటానికి రక్షణ సువార్త రూపంలో వస్తూనే ఉన్నాడు. టీవీ సువార్త రూపంలో, కరపత్రికల రూపంలో నమ్మిన వ్యక్తి మరొక నమ్మని వ్యక్తికి దేవుని నోటి మాటలు చెప్పడం విషయంలో దేవుడు మనందరికీ అతి సమీపంగా ఉన్నాడు. ఆయన నమ్ముకున్నటువంటి మీ జీవితాల్లో కూడా రూతు తన జీవితాన్ని దేవునికి సమర్పించినప్పుడు చీకట్లో ఆమెకు వెలుగు పుట్టించినట్లుగా ఆ దేవుడు మీకు చీకట్లో వెలుగును పుట్టిస్తాడు. 139వ కీర్తన 11, 12 వచనాల్లో చీకట్లో వెలుగుగా మన దేవుడిని మనం బలపరుస్తాడు. నాశనములో మనకి మార్గాలు సరళపరిచి ఆయన జీవార్థమైన తన మహిమను మనకు బయలుపరుస్తాడని మార్కు సువార్త 6వ అధ్యాయము 45 నుండి 51 వరకు మనకి రాయబడి ఉంటుంది. 2 కొరింథీ 12:9 వచనంలో కూడా మన బలహీనతలు తొలగించి, మన బలహీనతల్లో మనకి కృపనిచ్చి, కష్టబాధల్లో మనకి సహాయకుడుగా ఉండి నడిపిస్తారంటున్నాడు. ఎంతమంది యేసయ్య ఉన్న పాటును నేను నీ సన్నిధిలోకి వచ్చేస్తున్నాను నాయన, నా సమస్యలు నీకు అప్పగిస్తున్నాను, నాకు ఎదురైన బాధలు నీకు అప్పగిస్తున్నాను, నేను నిన్ను బట్టి బలపరుచుకున్నాను, ఒక రూతులాగా, ఒక దావీదులాగా. అలానే నా జీవితాన్ని నీ చేతుల్లో పెట్టుచున్నాను. నా జీవితాన్ని ఇక రాబోచిన కాలాన్ని గత కాలం కన్నా మధురముగా మార్చండి అయ్యా. నీ మహిమగల కార్యములతో, నీ మహిమగల ప్రత్యక్షతలతో నా బ్రతుకుని దర్శించండి అయ్యా అని ఒక నిర్ణయం తీసుకుంటామన్న వారిని ప్రార్థన చేయండి. ఇదిగో నా తండ్రి, దావీదు సమస్తము కోల్పోయినప్పుడు తాను నమ్మిన యెహోవాను బట్టి తన్ను తాను బలపరుచుకున్నాడు. ఈ రోజున నీ దేవుని బట్టి నిన్ను బలపరుచుకున్న సహోదరుడు, నా సహోదరి, ఏ ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొన్నా, ఎవరికి చెప్పుకోలేని దీనస్థితి గుండా నువ్వు వెళ్తున్నా, నువ్వు నమ్మిన దేవుని గుండా నువ్వు బలపరుచుకో. నా ప్రభువే నాకు ఆశ్రయమే నువ్వు పలుకు, ఆయనే నాకు సహాయకుడు అని పలుకు, ఆయన నాకు మేలు దయచేవాడు అని నువ్వు పలుకు. నువ్వు పలికిందే నువ్వు పొందుకుంటావమ్మా. ఏ కార్యము జరగాలని మీరు ఆశ కలిగి ఉన్నారో ఆ హృదయవాంఛలు మీ జీవితాల్లో నెరవేర్పులోకి రావటం మీరు చూడగలుగుతారు. ఏ స్థితినైనా మంచి స్థితిగా మార్చే దేవుడు, ఎంత దీన దరిద్ర స్థితినైనా ఉన్నతమైన స్థితిగా మార్చే దేవుడు, నీ బహుమానాన్ని అధికం చేసే దేవుడు. నీ స్థితిని బట్టి నువ్వు ఈరోజు దుఃఖపడుతున్నావు, కానీ నీ భక్తి ద్వారా నువ్వు ఉన్నతమైన స్థితిలోకి వెక్కబోతున్నావు. దేవుని బిడ్డ, నీ సమర్పణ ద్వారా నువ్వు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళబోతున్నావు. ఏవైతే కోల్పోయారో, ఏవైతే జరగలేదో, ఏవైతే జరగాలని ఆశపడ్డారో వాటన్నిటినీ యేసు నామములో తిరిగి పొందుదురుగాక. నీ ఊహ కన్నా, నీ తలంపు కన్నా మించిన గొప్ప కార్యాలు మీరు పొందుదురుగాక. గొప్ప స్వస్థతలు మీరు అనుభవించుదురుగాక. శుభకార్యములు మీ గృహముల్లో జరుగునుగాక. మోడుబారిన జీవితాలు చిగురించునుగాక. మూయబడిన గర్భములు తెరవబడునుగాక. అంధకార క్రియలు లయమైపోవునుగాక. నీవు నీ ఇంటి వారు దేవుని యొక్క రక్షణానందములో వర్ధిల్లుదురుగాక. ఆమేన్.